ముగ్గురు కలిస్తే 1,82,00,000 వచ్చింది. అంటే అదనంగా ఒక 50 లక్షలు, 50 లక్షలు ముగ్గురు కలిస్తే. అందులో జనసేన పాత్ర ఎంత, బీజేపీ పాత్ర ఎంత, తెలుగుదేశానికి పెరిగిన పాత్ర ఎంత ఎవరికి అర్థం కాదు. కానీ 1,32,00,000 ఓట్లయితే ఇతనికి వచ్చినాయి. అంత వేవులు, నెగిటివ్ వేవులు. దెన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అతనికి? ఇప్పుడు ఇతన్ని పక్కన పెట్టాలనుకుంటున్నారు, తొక్కాలనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఇంతగా తొక్కబడినోడు ఇంతవరకు ఎవడు లేడు, ఇంక్లూడింగ్ లాలూ ప్రసాద్, ములాయం సింగ్ కూడా. ఏదో ఎమర్జెన్సీ టైంలో జైల్లో పడేశారంటే అయిపోయింది, ఓకే. లేదా నిజంగా క్రైమ్ చేశాడు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ డైరెక్ట్ గా డబ్బులు తీసుకుని పట్టుబడ్డాడు, గడ్డితో కుంభకోణం అది. ఇతని దాంట్లో ఒక్క కుంభకోణం నిరూపణ కాల ఈ రోజు. ఏం చేయాలో అర్థం కాక సిబిఐ సాగదీస్తుంది అతన్ని. ఎందుకని? పెట్టుబడి పెట్టినోడే నేరస్తుడు అన్నారు. ఇతని కేసులన్నీ కూడా ఎక్కడ వేరే ఏస్పెక్ట్ ఏం దొరకలేదు ఇక్కడ. పోనీ అతను ప్రభుత్వంలో ఉంటే కుంభకోణం చేశాడు అనుకోవచ్చు, ప్రభుత్వంలో లేడప్పుడు అతను. వాళ్ళ నాన్న సీఎం, వాళ్ళ నాన్నకి పెట్టలేదు అక్కడ కేసులు, ఒకే ఒక కేసులో పెట్టినట్టున్నారు. అప్పుడు ఎట్లాగా సాధ్యం అవుతుంది? ఇది పక్కన పెడితే పోనీ నిజమే అనుకుందాం, అతను ఇన్ని కేసులు పెట్టి ఇన్ని నెలల పాటు జైల్లో పెట్టి తర్వాత నిరంతర విష ప్రచారం, అతన్ని నిరంతరం సైకో అని